హా, ఏంది పింకి ఇంకా బస్సు వస్తలేదు? ఏమో శ్వేత, నాకు అదే అర్థమైతలేదు. బస్సెస్ బంద్ అయింది ఈరోజు. పింకి మన పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు కదనే, వాడిని అడుగు ఒకసారి. ఎవరే ఈ అబ్బాయా? సరేనే. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. 201 బస్సు వెళ్ళిపోయిందా అండి? ఏమో నాకు కూడా తెలియదు. అవునా, వాడికి కూడా తెలియదంటనే. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఇట్లా వస్తారా? నన్నా? మిమ్మల్ని ఇక్కడ రండి ఒకసారి. ఏంటి చెప్పండి. అది మీరు ఏంటండి, ఎందుకు పిలిచారు? ఎందుకు ఏదో ఆలోచిస్తున్నారు? ఏం కావాలి మీకు? ఎందుకు పిలిచారు? ఏం లేదండి, మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు. మా మరదలు గుర్తొచ్చింది మిమ్మల్ని చూస్తే, అది చెప్పడానికి పిలిచాను. అవునా, మీ మరదలు కూడా నాలాగా చూడడానికి అందంగా ఉంటుందా? అవునండి, నిజానికి మా మరదల కంటే మీరే చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. అబ్బా, మీ స్మైల్ కూడా ఎంత బాగుందో. నా స్మైల్కి కూడా మా కాలేజ్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏ పింకి, వాడితో ఏంటి మాటలు? ఇట్రా. ఈ అబ్బాయి ఏదో మస్తు మాట్లాడుతున్నాడు. నేను చాలా అందంగా ఉన్నానంటే నేను చెప్తున్నాడే. మీకు బస్సు మీద ఉందా టెన్షను, లేదా మంది మీద ఉందా? నాకేమో బస్సు ఎప్పుడు వస్తుందా అని టెన్షన్ ఉంది. అయినా తెలియని వాళ్ళతో ఏంటి ఆ మాటలు? సరేలేవే, పోనీలే. మన బస్సు ఇంకా రావట్లేదు ఏంటి? మీకు తెలీదా ఈరోజు బస్సులు బంద్? అవునా, మరి ముందే ఎందుకు చెప్పలేదు? ముందే చెప్తే మీరు ఎప్పుడో ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవాళ్ళు కదా, అందుకనే ఇప్పుడు చెప్తున్నా. అవునా, మరి ముచ్చట ఇప్పుడు చెప్తున్నావేంది? అప్పటి నుంచి చెప్పే మీరు నాతో మాట్లాడతలేదు లేదు అని. అవునా, మరి నాతో మాట్లాడే అవసరం నీకేముంది? అవన్నీ చెప్తారా ఏంది? సమయం వచ్చినప్పుడు చెప్తారు. ఏందో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఏ పింకి, నీకేం పని లేదా అని? నీకు వాడితే ఏంటి మాటలు? నడు మనం పోదాం. వస్తున్నావా? వస్తున్నానే, పదవే వెళ్దాం.